మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పరివర్తన ఏకాదశి, బుధవారం, పరమ పవిత్రమైన రోజు. భాద్రపద శుద్ధ ఏకాదశికే పరివర్తన ఏకాదశి అని పేరు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా తెలియక ఏకాదశి వ్రతం చేసి మోక్షాన్ని పొందిన కప్ప కథను వింటే చాలు, మీరు ఊహించనంత ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, 1000 ఏళ్ళు వైకుంఠంలో ఉంటారు, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఈ కథను వినటం వలన పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఈ కథను సగంలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక పూర్తిగా శ్రద్ధగా వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఒకానొకప్పుడు విదర్భ అనే రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరం పేరు రత్నపురి. ఆ నగరాన్ని చిత్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మపరుడు, విష్ణు భక్తుడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించేవారు. ప్రతి ఏకాదశికి ఆ నగరమంతా ఒక పండుగలా ఉండేది. రాజు నుండి సేవకుల వరకు ప్రతి ఒక్కరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు పారాయణ చేసి తమ వ్రతాన్ని పూర్తి చేసేవారు. ఆ నగరంలో ఉన్న విష్ణు ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. ఆ ఆలయం పక్కనే ఒక పెద్ద అందమైన కోనేరు ఉండేది. ఆ కోనేరులోని స్వచ్ఛమైన నీటిలో రకరకాల జలచరాలు నివసించేవి. వాటిలో ఒక చిన్న కప్ప కూడా ఉంది. దానికి బయట ప్రపంచం గురించి పెద్దగా ఏమీ తెలియదు. దాని ప్రపంచం ఆ కోనేరే. రోజు ఉదయాన్నే నీటిలో తేలుతూ చిన్న చిన్న పురుగులను తింటూ సాయంత్రానికి ఒక తామరాకు కింద నిద్రపోవటం దాని దినచర్య. అలా ఒకసారి ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే తెలియక చేసిన పాపాలన్నీ పోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పటిలాగే రత్నపురి నగర ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు. ఉదయాన్నే లేచి నదీ స్నానాలు చేసి విష్ణు ఆలయానికి తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఆలయంలో హరినామ సంకీర్తనలు మారుమోగుతూ ఉన్నాయి. కానీ కోనేరులోని మన చిన్న కప్పకు ఈ విషయాలేవీ తెలియవు. పాపం దానికి ఆ రోజు ఏకాదశి అని ఉపవాసం ఉండాలని ఎవరూ చెప్పలేదు. విధి చాలా విచిత్రమైనది కదా. ఆ రోజు ఉదయం నుండి దానికి ఒక్క పురుగు కూడా కనపడలేదు. ఎప్పుడూ తన చుట్టూ తిరిగే చిన్న చేపలు కూడా ఎక్కడికి వెళ్ళాయో కనిపించలేదు. ఉదయం నుండి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం కావస్తోంది. దాని కడుపులో ఆకలి దహించి వేస్తోంది. నీరసంతో అది ఒక తామరాకు మీదకు చేరింది. ఆలయం నుండి వస్తున్న భగవన్నామ స్మరణ దాని చెవులకు చాలా ఇంపుగా సోకుతుంది. ఆ నామాలను వింటూ ఆకలిని నీరసాన్ని మర్చిపోయి అలా కళ్ళు మూసుకుంది. రాత్రంతా అది ఆ భగవన్నామ స్మరణ వింటూ తెలియకుండానే జాగరణ కూడా చేసింది. ఆకలితో అలమటించి నీరసంతో తెల్లవారేసరికి దాని ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. అదే నగరంలో సుమతి అనే ఒక యువతి ఉండేది. ఆమె చాలా ధనవంతురాలైనప్పటికీ ఆమెకు గర్వం, అహంకారం ఎక్కువ. దైవభక్తి అంటే ఏమాత్రం నమ్మకం లేదు. పెద్దలు చెప్పే శాస్త్రాలు, పురాణాలు, వ్రతాలు అన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసేది. ఏకాదశి రోజున నగరమంతా ఉపవాసంతో ఉంటే ఆమె మాత్రం కావాలనే ఆ రోజు స్నానం కూడా చేయకుండా అపవిత్రంగా ఉండి మాంసాహారం వడ్డించుకుని కడుపు నిండా తినేసింది. ఈరోజు ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడట. ఉత్త భ్రమలు. కడుపు మార్చుకొని శరీరాన్ని హింసించుకోవటం తప్ప దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని తన స్నేహితులతో ఎగతాళిగా మాట్లాడింది. వ్రతం చేస్తున్న వారిని చూసి నవ్వుకునేది. తన జీవితాన్ని తన ఇష్టప్రకారమే జీవించింది. కాలక్రమేణా వృద్ధాప్యం వచ్చి ఆమె కూడా మరణించింది. ఆమె ప్రాణం శరీరాన్ని విడిచి పెట్టగానే భయంకరమైన రూపాలతో, నల్లటి శరీరాలతో, చేతుల్లో పాశాలతో 2 యమదూతలు ఆమె వద్దకు వచ్చారు. వారిని చూడగానే సుమతి ఆత్మ గజగజ వణికిపోయింది. వారు ఆమె ఆత్మను పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్లారు.
ఆ దారి మొత్తం ముళ్ళతో రాళ్లతో నిండి ఉంది. ఆత్మకు దెబ్బలు తగులుతున్నా వారు ఏమాత్రం జాలి చూపించకుండా కొరడాలతో కొడుతూ ఆమెను నరకానికి తీసుకువెళ్లారు. అక్కడ యమధర్మరాజు కొలువై ఉన్నాడు. ఆయన పక్కనే జీవుల పాపపుణ్యాల చిట్టాను లెక్కించే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. సుమతి ఆత్మను యముని ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆమె పాపాల జాబితాను చదవటం ప్రారంభించాడు. మహారాజా, ఈమె భూలోకంలో జీవించినంతకాలం ఏ ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. గర్వంతో విర్రవీగింది. పేదలను హింసించింది, తల్లిదండ్రులను అవమానించింది. అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రమైన ఏకాదశి రోజున స్నానం కూడా చేయకుండా మాంసాహారం భుజించి వ్రతాన్ని ఆచరించే భక్తులను ఎగతాళి చేసి ఘోరమైన పాపం చేసింది అని చెప్పాడు. అప్పుడు యముడు ఉగ్రుడై, ఓసి పాపాత్మురాలా, ఏకాదశి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున తెలిసి గాని తెలియక గాని ఎవరు ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. అలాంటి పవిత్రమైన రోజును అవమానించి మాంసం తింటావా? నీకు ఘోరమైన నరకమే సరైనది అని తీర్పు చెప్పాడు. వెంటనే యమభటులు ఆమెను అక్కడి నుండి రౌరవాది నరకాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను వేడివేడి నూనెలో వేయించటం, పదునైన శూలాలతో గుచ్చటం, పాముల చేత కరిపించటం వంటి భయంకరమైన శిక్షలను వేశారు. తన తప్పును తెలుసుకుని ఆమె ఆత్మ ఘోరంగా విలపించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇప్పుడు మన కప్ప కథకు వద్దాం. ఆకలితో ప్రాణాలు విడిచిన కప్ప ఆత్మ కోసం యమదూతలు రాలేదు. వారి బదులుగా చతుర్భుజాలతో, శంఖచక్ర గదా పద్మాలతో, పీతాంబరాలు ధరించి దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఇద్దరు విష్ణుదూతలు ఒక అందమైన విమానంలో వచ్చారు. వారు ఆ కప్ప ఆత్మకు నమస్కరించి, ఓ పుణ్యాత్మ, నీకోసం ఈ విమానాన్ని తీసుకువచ్చాము. మా వెంట వైకుంఠానికి రావాల్సింది అని ప్రార్థించారు. ఆ కప్ప ఆత్మకు ఏమీ అర్థం కాలేదు. అయ్యా, నేనొక అల్పమైన కప్పను. నా జీవితంలో ఏ పుణ్యకార్యమూ చేయలేదు. రోజూ పురుగులను చంపి తిన్న పాపాత్మురాలిని. నా కోసం మీరెందుకు వచ్చారు? మీరు దారి తప్పి నా దగ్గరకు వచ్చి ఉంటారు అని వినయంగా అంది. దాని మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారు. ఓ మండుకమా, నీవు అనుకుంటున్నది నిజమే కావచ్చు, కానీ నీవు తెలియకుండానే ఒక గొప్ప పుణ్యకార్యం చేశావు. నిన్న ఏకాదశి ఆ పవిత్రమైన రోజున నీవు ఉదయం నుండి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నావు. రాత్రంతా ఆలయం నుండి వచ్చే హరినామ సంకీర్తనం వింటూ జాగరణ చేశావు. ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ చేసిన పుణ్యఫలం వల్ల నీ పాపాలన్నీ భస్మమైపోయాయి. తెలిసి చేసిన తెలియక చేసిన ఏకాదశి వ్రతఫలం అమోఘమైనది. దాని ప్రభావం వల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిన్ను తన లోకానికి ఆహ్వానిస్తున్నాడు. ఇక బయలుదేరు అని చెప్పారు. ఆ మాటలు విన్న కప్ప ఆత్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తెలియక చేసిన చిన్న పనికి ఇంత గొప్ప ఫలమా అని ఆశ్చర్యపోయింది. విష్ణు దూతలతో కలిసి ఆ దివ్య విమానంలో వైకుంఠానికి పయనమైంది. అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని ఆయన పాదాల చెంత శాశ్వతమైన స్థానాన్ని పొందింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ఏకాదశి మహత్యం చాలా గొప్పది. తెలిసి భక్తితో చేస్తే మోక్షం లభిస్తుంది. తెలియక ప్రమాదవశాత్తు చేసినా కూడా దాని పుణ్యఫలం తప్పక దక్కుతుంది. ఒక చిన్న కప్ప తెలియక చేసిన ఉపవాసానికి వైకుంఠానికి వెళ్ళగలిగినప్పుడు మానవులుగా పుట్టిన మనం అన్నీ తెలిసి కూడా ఈ వ్రతాన్ని నిర్లక్ష్యం చేయటం ఎంత అవివేకం! సుమతిలాగా అహంకారంతో అపనమ్మకంతో పవిత్రమైన రోజులను అవమానిస్తే నరకలోక బాధలు తప్పవు. అందుకే ఏకాదశి రోజున మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఉపవాసం ఉండి భగవంతుని నామాన్ని స్మరించుకుంటే వారి జీవితాలు ధన్యమవుతాయి. పాపాలు తొలగిపోయి పుణ్యం లభించి అంతిమంగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఏకాదశి వ్రతం కేవలం ఆహారాన్ని మానటం కాదు, అది ఇంద్రియాలను నిగ్రహించి మనసును భగవంతుని మీద లగ్నం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు పరివర్తన ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ కృష్ణ, భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి?
దానిని ఏ విధంగా పాటించాలి? దానిని పాటించటం వలన కలిగే లాభమేమిటని అడిగాడు. దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, రాజా, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి. ఇది అత్యంత శుభకరమైనది. ఈ ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది. ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞ ఫలితంతో కూడా లభించదు. దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుణ్ణి భక్తితో అర్చిస్తే వాడు ముల్లోక వాసులచే అర్చింపబడతాడు. పద్మాక్షుడగు విష్ణువును ఈరోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళతాడు. శయనించి ఉన్న భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనికి పార్శ్వ పరివర్తిని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు. అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ నాకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఓ దేవదేవ, నీవు ఎలా శయనిస్తావు? ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు? చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే విధానమేమిటి? నీవు శయనించినప్పుడు జనులు చేయవలసినదేమిటి? నీవు చక్రవర్తిని అంటే బలిచక్రవర్తిని ఎందుకు దించావు? వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చెయ్యము అని అడిగాడు ధర్మరాజు. దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, ఓ రాజకేసరి, త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు. రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్తుతించేవాడు. అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు, యజ్ఞాన్ని చేసేవాడు. ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రుడినే పరాజితుని చేశాడు. స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ, ఋషులందరూ నన్ను ఆశ్రయించారు. వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను. నేను బలిని 3 అడుగుల నేలను దానమిమ్మని అడిగాను. కేవలం 3 అడుగుల నేలను కాక ఇంకా ఏదైనా కోరుకోమని బలిచక్రవర్తి నన్ను ప్రార్థించాడు. అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను. ఆపై ఇక ఎంత మాత్రం సంకోచం లేకుండా బలి మహారాజు మరియు అతని భార్య అయిన వింధ్యావళి నాకు 3 అడుగుల నేలను దానమిచ్చారు. అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి 1 అడుగుతో సప్త అధోలోకాలను ఆక్రమించాను. 2వ అడుగుతో గ్రహమండలంతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను. 3వ అడుగుకు స్థానం చూపమని అడుగగా బలి తన శిరాన్ని స్థానంగా చూపించాడు. ఆ విధంగా వామనదేవుడు ఆయన నేను నా పాదాన్ని బలి చక్రవర్తి శిరంపై ఉంచాడు. ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను. ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామనదేవుని శ్రీ విగ్రహం బలి మహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది. ఈ రోజే నా వేరో ఒక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠింపబడింది. భగవానుడు శయన ఏకాదశి నుండి ఉద్ధాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాడు. ప్రతి ఒక్కడు భగవానుడికి ఈ 4 నెలలు విశేషమైన అర్చన చేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి శతాశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈ ఏకాదశి సందర్భంగా ఇతరులకు సాయం చేయటం వలన మనకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అనగనగా ఒక ఊళ్ళో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకు 2 కొడుకులు. పెద్దోడు మొద్దుగాని అతని మనసు మంచిది. చిన్నోడు బాగా చదువుకున్నవాడు, కానీ అతనిలో చాలా స్వార్థం ఉండేది. రోజులు సంవత్సరాలు గడిచాయి. చిన్నోడు పరీక్షలు పాసై పట్నంలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. పట్నంలో ఉంటూ అప్పుడప్పుడు పల్లెకు వచ్చి తల్లిని అన్నను చూసిపోయేవాడు. పెద్దోడు ఊళ్ళోనే ఉండేవాడు. వ్యవసాయం చూసుకుంటూ ఎవరూ లేని పిల్లలకు వాళ్ళు చదువుకునేంత వరకు చదువు చెప్పించేవాడు. ముసలమ్మను కనిపెట్టుకుని ఉండేవాడు. అందుకని ఊళ్ళో వాళ్ళంతా అతని గురించి మంచిగా అనుకునేవాళ్ళు.
అయినా చిన్నోడికి పెద్దోడు అంటే లక్ష్యం లేదు. పెద్దోడిని చూసి అసూయ పడేవాడు. పెద్దోడు మంచి కోరి ఏం చెప్పినా గాని అతను చిరాకు పడుతూ ఉండేవాడు. ఒకసారి ముసలమ్మ ఆరోగ్యం పాడైపోయింది. తను చనిపోబోతున్నది తనకు అర్థమైపోయింది ఆమెకు. దాంతో ఆమె తన 2 కొడుకులను పిలిచి తాంబూలపు తిత్తుల్లో నుంచి 10 బంగారు నాణాలు బయటకు తీసింది. చెరో ఒక 5 నాణాలు కొడుకులకు ఇస్తూ, నాయనలారా, ఇవి మామూలు నాణాలు కావు. వీటిని మట్టిలో పూడ్చితే ఒక్కో నాణం నుండి ఒక్కో మొక్క వస్తుంది. ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచండి. కొన్ని రోజులకల్లా ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తుంది. ఆ గుమ్మడికాయల నిండా బంగారు నాణాలు ఉంటాయి అని తను మాట్లాడడం ఆపి మళ్ళీ చెప్పింది. చూడండి బాబులు, వీటిని ఏ స్వార్థం కోసం వాడుకోకండి. ఇతరుల కోసం ఉపయోగిస్తే తప్ప ఇవి మీ దగ్గర నిలువవు అని చెప్పి కన్ను మూసింది. కొన్ని రోజులు గడిచాయి. పెద్దోడు ఆ 5 నాణాలను నాటాడు. 5 గుమ్మడికాయలు వచ్చాయి. 4 గుమ్మడికాయల్ని అనాథాశ్రమాలకు, పేదవాళ్లకు ఇచ్చేశాడు. 5వ గుమ్మడికాయ నాణాలను తనతోనే పెట్టుకున్నాడు. పేద పిల్లల్ని చదివించేందుకు, ఊరికి పనికొచ్చే పనులు చేసేందుకు వాటిని వాడాడు. అవి అయిపోవస్తూ ఉన్నాయనగా వాటిల్లో నుంచి మరో 5 నాణాలు నాటాడు. అవి మొలకెత్తాయి. మళ్ళీ నాణాలిచ్చాయి. చిన్నోడు వాటిని 5 నాణాలు కూడా 5 గుమ్మడికాయల్ని ఇచ్చాయి. అయితే స్వార్థపరుడైన చిన్నోడు వాటిల్లోని బంగారు నాణాలను ఎవ్వరికీ ఇవ్వలేదు. వాటన్నిటినీ కూడా 4 ఎకరాల చేనులో తిరిగి నాటాడు. అయితే ఆశ్చర్యం, ఎన్ని రోజైనా ఏమీ కాలేదు. త్రవి చూస్తే అక్కడ తను నాటిన నాణాలు కూడా లేవు. పోయిన చిన్నోడికి అమ్మ చెప్పిన మాటలు అప్పుడు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఇతరుల కోసం ఉపయోగించటం అంటే ఏంటో కొద్దిగా అర్థమయ్యింది అతనికి. దాంతో చింతించటం మాని తనకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేయటం మొదలుపెట్టాడు. అన్న మంచితనాన్ని గుర్తించి అతనితో సఖ్యంగా ఉండటం మొదలుపెట్టాడు. కాలక్రమంలో అన్నాతమ్ములిద్దరూ కూడా సమాజానికి పనికొచ్చే పనులు చాలా చేశారు. అలాగే ఈరోజు చిలుక చేసిన ఏకాదశి కథను వింటే చాలు, మీ సమస్యలన్నీ పోతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం దండకారణ్యం యొక్క దట్టమైన పచ్చదనం మధ్య గోదావరి నదీ తీరాన తపోనిధి అనే ఒక గొప్ప మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం ఎల్లప్పుడూ వేదమంత్రాలతో, హోమధూపాల సుగంధంతో, పక్షుల కిలకిల రావాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేది. తపోనిధి మహర్షి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి భక్తుడు. ఆయన తపశ్శక్తికి దేవతలు కూడా అబ్బురపడేవారు. ఆ మహర్షి వద్ద ఎందరో శిష్యులు విద్యను అభ్యసించేవారు. అందరితో పాటు ఆ ఆశ్రమంలో హరిప్రియ అనే ఒక చిలుక కూడా ఉండేది. ఆ చిలుక సాధారణమైన పక్షి కాదు. అది మహర్షి వద్ద పెరగటం వల్ల ఆయన పలికే ప్రతి మంత్రాన్ని, ప్రతి స్తోత్రాన్ని శ్రద్ధగా విని తన చిలుక పలుకులతో తిరిగి పలికేది. ముఖ్యంగా నారాయణ, గోవింద, కేశవ వంటి విష్ణు నామాలను అది నిరంతరం జపిస్తూ ఉండేది. ఆశ్రమంలోని వారందరికీ హరిప్రియ అంటే ఎంతో ఇష్టం. మహర్షి కూడా దాన్ని కేవలం ఒక పక్షిలా కాకుండా తన శిశురాలిగా భావించేవారు. ఆ చిలుక యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది తన గురువుతో పాటు ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేది. ఏకాదశి రోజున అది నీరు తప్ప మరేమీ ముట్టేది కాదు. మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చాక మహర్షి సమర్పించిన పంటను స్వీకరించి తను ఉపవాసాన్ని విరమించేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా అదే అరణ్యంలో మరొక వైపు ఒక చీకటి గుహలో క్రూర మంత్రుడు అనే ఒక రుద్రతాంత్రికుడు నివసిస్తూ ఉండేవాడు. వాడిది రాక్షస ప్రవృత్తి. నర బలులు ఇస్తూ, క్షుద్ర పూజలు చేస్తూ తన తాంత్రిక శక్తులను పెంచుకునేవాడు. తపోనిధి మహర్షి యొక్క సాత్విక శక్తి, ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి క్రూర మంత్రుడికి అసూయ కలిగింది. ఎలాగైనా మహర్షి తపశ్శక్తిని హరించి తానే ఈ అరణ్యానికి అధిపతి అవ్వాలని దురాలోచన చేశాడు. కానీ మహర్షి చుట్టూ ఉండే దివ్యమైన రక్షణ కవచాన్ని ఛేదించటం వాడికి సాధ్యం కాలేదు. అప్పుడు వాడు ఒక దుష్టమైన పథకం పన్నాడు. అత్యంత శక్తివంతమైన తిథులలో ఒకటైన ఏకాదశి రోజున మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మను బంధించి ఆయన తపశ్శక్తిని మొత్తం గ్రహించాలని నిర్ణయించుకున్నాడు. ఏకాదశికి అపారమైన శక్తి ఉందని, ఆ రోజున చేసే పూజలు, ధ్యానం అత్యధిక ఫలితాలను ఇస్తాయని వాడికి తెలుసు.
అదే శక్తిని తన క్షుద్ర విద్యకు వాడుకోవాలని తలచాడు. అనుకున్నట్టుగానే ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆశ్రమంలో వాతావరణం అత్యంత పవిత్రంగా ఉంది. శిష్యులందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. తపోనిధి మహర్షి తన కుటీరంలో పద్మాసనంలో కూర్చొని బాహ్య ప్రపంచాన్ని మరిచి గాఢమైన సమాధి నిద్రలోనికి వెళ్ళారు. ఆయన శ్వాస కూడా వినిపించనంత నిశ్చలంగా ఉన్నారు. హరిప్రియ చిలుక కూడా ఉపవాసంలో ఉండి తన గురువుగారి కుటీరం బయట ఒక కొమ్మపై కూర్చుని మెల్లగా నారాయణ నారాయణ అని జపిస్తోంది. అర్ధరాత్రి సమయం సమీపించింది. అదే అదునుగా భావించిన క్రూర మంత్రుడు తన గృహలో క్షుద్ర పూజని ప్రారంభించాడు. వాడు భయంకరమైన మంత్రాలను జపిస్తూ తన శక్తులను ఆహ్వాన చేశాడు. ఆ గృహ నుండి ఒక నల్లటి పొగలాంటి శక్తి బయలుదేరి పాములాగా పాకుతూ తపోనిధి మహర్షి ఆశ్రమం వైపు ప్రయాణించింది. ఆ దుష్టశక్తి సోకిన చోట చెట్లు వాడిపోయాయి, పువ్వులు మాడిపోయాయి. ఆశ్రమం యొక్క రక్షణ కవచాన్ని ఆ తాంత్రిక శక్తి మెల్లగా బలహీనపరచడం మొదలుపెట్టింది. ఆశ్రమంలోని దీపాలు రెపరెపలాడాయి. గాలి చల్లగా భయానకంగా వీచింది. పశువులు ఇతర పక్షులు భయంతో అటూ ఇటూ పరిగెత్తసాగాయి. కుటీరం బయట ఉన్న హరిప్రియ ఈ మార్పును గమనించింది. దాని చిన్న గుండె భయంతో కొట్టుకుంది. తన గురువుకి ఏదో ఆపద రాబోతుందని దానికి అర్థమైంది. కొద్దిసేపటికే ఆ నల్లటి శక్తి ఒక నీడలాంటి వలలా మారి మహర్షి ఉన్న కుటీరాన్ని చుట్టుముట్టింది. అది నెమ్మదిగా కుటీరంలోనికి ప్రవేశించి సమాధిలో ఉన్న మహర్షిని బంధించడానికి ప్రయత్నించింది. హరిప్రియ ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తన గురువుని ఎలాగైనా మేల్కొల్పాలని గట్టిగా అరిచింది. కానీ మహర్షి గాఢ సమాధి స్థితిలో ఉండటంతో దాని పిలుపు ఆయనకు చేరలేదు. ఇక లాభం లేదనుకున్న హరిప్రియకు తన గురువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. హరిప్రియ, ఏకాదశి వ్రతం కన్నా గొప్ప రక్షణ కవచం లేదు. ఆ రోజున చేసే విష్ణునామ స్మరణ వజ్ర ఆయుధం కన్నా శక్తివంతమైనది. ఎలాంటి దుష్ట శక్తినైనా అది నాశనం చేస్తుంది అని గురువు చెప్పిన ఆ మాటలు దానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. అది తన భయాన్ని, ఆందోళనను పక్కన పెట్టి తన పూర్తి ఏకాగ్రతను కూడగట్టుకుంది. తన ఏకాదశి ఉపవాస దీక్ష యొక్క శక్తిని, తన గురువుపై ఉన్న భక్తిని, తన ఆత్మ శక్తినంతటిని తన గొత్తులోనికి ఆవాహన చేసుకుంది. కళ్ళు మూసుకుని ఒక్కసారిగా తన సర్వశక్తులను ఉపయోగించి ఆకాశం దద్దరిల్లేలాగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని బిగ్గరగా పలికింది. ఆ చిలుక గొంతు నుండి వెలువడింది కేవలం శబ్దం కాదు, అది నాద బ్రహ్మం. ఆ నామ ఘోష నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి పుట్టింది. ఆ కాంతి ఒక సుదర్శన చక్రంలా మారి వేగంగా తిరుగుతూ కుటీరంలోనికి ప్రవేశించింది. మహర్షిని బంధించడానికి ప్రయత్నిస్తున్న ఆ నల్లటి తాంత్రిక వలను ఒక్క క్షణంలో ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆపై ఆ దివ్య కాంతి ఆగకుండా వచ్చిన దారినే అనుసరించి మెరుపు వేగంతో క్రూర మంత్రుడి గృహవైపు దూసుకు వెళ్ళింది. తన శక్తివంతమైన మంత్ర ప్రయోగం ఒక చిన్న పక్షి నామస్మరణకు బద్దలవ్వటం చూసి క్రూరమంత్రుడు నివ్వెరపోయాడు. వాడు తేరుకునే లోపే ఆ దివ్యమైన సుదర్శన కాంతి వాడిని తాకింది. వాడి క్షుద్ర శక్తులే వాడికి ఎదురు తిరిగి వాడిని ఆ ప్రదేశంలోనే భస్మం చేసివేశాయి. ఆశ్రమంలో వాతావరణం తిరిగి ప్రశాంతంగా మారింది. నెమ్మదిగా తపోనిధి మహర్షి సమాధి నుండి బయటకు వచ్చారు. తన చుట్టూ జరిగినది దివ్య దృష్టితో గ్రహించారు. ఆయన బయటకు వచ్చి చూసేసరికి హరిప్రియ చిలుక కొమ్మపై అలసిపోయి ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. మహర్షి ఆ చిలుకను ప్రేమగా చేతిలోనికి తీసుకొని, హరిప్రియ, ఈరోజు నువ్వు నన్ను మాత్రమే కాదు, ఈ ఆశ్రమాన్ని, ఈ ధర్మాన్ని కూడా కాపాడావు. భక్తికి జీవి పెద్దదా చిన్నదా అన్న భేదం లేదు. ఆర్తితో, శుద్ధమైన మనసుతో చేసే భగవన్నామ స్మరణకు ఎలాంటి తాంత్రిక శక్తులైనా తల వంచాల్సిందే అని ఏకాదశి వ్రత కథ, నీ భక్తి ఈరోజు విజయం సాధించాయి అని శిష్యులందరి ముందు దానిని ప్రశంసించారు. ఆ రోజు నుండి ఆ ఆశ్రమంలో ఏకాదశి వ్రతాన్ని మరింత భక్తి శ్రద్ధలతో ఆచరించడం మొదలుపెట్టారు. ఒక చిన్న చిలుక యొక్క భక్తి, ఒక ఏకాదశి వ్రతం యొక్క శక్తి ఎంతటి అద్భుతాన్ని చేయగలదో ఈ కథ నిరూపిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ వినాయకుడి కథను వింటే చాలు, మీ విఘ్నాలన్నీ పోతాయి, మీ దశ తిరిగిపోతుంది, సకల సంపదలు మీ సొంతమవుతాయి.
రాంపూర్ అనే ఊర్లో రాణి వాళ్ళ అమ్మ అయిన విమలతో కలిసి జీవించేది. రాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక దుర్ఘటనలో ఆమె తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి తల్లి కూతుర్లు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఊర్లో తిరుగుతూ లడ్డూలు అమ్ముకునేవారు. ఆ వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుపుకునేవారు. రాణికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. ఆమె తల్లి అయిన విమల ఆమె వివాహం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. విమల లడ్డూలు ఎప్పుడూ తయారు చేసినా మొదటగా వాటిని తన ఇంట్లోని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేది. ఆ తర్వాతే వాటిని ఊర్లో అమ్మడానికి తీసుకుని వెళ్ళేది. ఒకరోజు విమలకు జ్వరం వస్తుంది. అప్పుడు రాణి తన తల్లితో, అమ్మ, నిన్నటి నుంచి నీకు కొంచెం జ్వరంగా ఉంది కదా, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి లడ్డూలు అమ్ముకొని వస్తాను అని అంటుంది. అప్పుడు విమల, సరేనమ్మా, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుంది. అలాగేనమ్మా, నువ్వు నా గురించి చింతించకు, నేను కొంచెం సేపట్లోనే తిరిగి వస్తాను అని లడ్డూలు అమ్మడానికి బయలుదేరుతుంది. రాణి అలా వెళ్తూ ఉండగా ఆమె పిన్ని అయిన మాధురి ఎదురు వస్తుంది. ఓహో, ఈరోజు అమ్మ కాదు కూతురు వచ్చిందేమిటి అని అడుగుతుంది. నమస్తే పిన్ని, ఈరోజు అమ్మకు ఒంట్లో బాగోలేదు, అందుకే నేను వెళ్తున్నాను అని అంటుంది రాణి. దీని వేషాలు చూడు, ఏదో పైనుంచి దిగి వచ్చినట్లు, దీని గర్వం ఏదో ఒకరోజు అనుస్తాను అని తిట్టుకుంటుంది మాధురి. విమల తోడి కోడలు అయిన మాధురి ఎంతో చెడ్డ స్వభావం కలది. విమల భర్త చనిపోయాక ఆమె ఎంతో తెలివిగా మొత్తం ఆస్తి అంతటినీ ఆమె పేరు మీద రాయించేసుకుంటుంది. చదువురాని అమాయకురాలైన విమల ఏమీ చేయలేకపోతుంది. అంత జరిగాక కూడా మాధురి విమలను, ఆమె కూతుర్ని సతాయించటం మాత్రం మానేది కాదు. ఎప్పుడూ వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉండేది. విమల రాణి లడ్డూలు అమ్మడానికి వెళ్తూ ఉంటే మొదట్లోనే వాళ్లను అడ్డుకునేది. ఒకరోజు విమల కూరగాయల కోసమని బజారుకు వెళ్తుంది. ఇంట్లో ఉన్న రాణి లడ్డూలు తయారు చేసి వినాయకుడికి నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇంతలో మాధురి అక్కడికి వస్తుంది. వచ్చి రాణితో, వసే పిచ్చిదానా, ఏం చేస్తున్నావు? ఈ మట్టి విగ్రహానికి లడ్డూలు తినిపిస్తున్నావా? నువ్వు చేసిన లడ్డూలు తినటం తప్ప భగవంతుడికి వేరే పనేమీ లేదనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు రాణి, పిన్ని, వినాయకుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం. అమ్మ లడ్డూలు అమ్మడానికి వెళ్లే ముందు ఖచ్చితంగా గణేశుడికి నైవేద్యం పెడుతుంది అని చెప్తుంది. మీ తల్లి కూతుళ్ళ మెదళ్ళు వెర్రితో నిండి ఉన్నాయి. భగవంతుడికి ఇన్ని లడ్డూలు ప్రసాదంగా పెట్టడం వల్ల ఏం లాభం వస్తుంది? మీరు పేదవాళ్ళలాగే ఉండిపోతారు కదా, అందుకే నీకు పెళ్లి కూడా కుదరటం లేదు. నీ పెళ్ళి ఈ ఊర్లో జరుగుతుందా? అయినా మీ అమ్మ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది అని శాపనార్థాలు పెట్టి మాధురి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె మాటలు విన్న రాణి ఎంతో బాధపడుతుంది. గణేశుని విగ్రహం ముందర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. గణేశ, నాన్నగాని ఒకవేళ ఉండుంటే పిన్ని ఇలా మాట్లాడేది కాదు, అమ్మ కూడా ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు అని తన కష్టాన్ని వినాయకుడికి చెప్పుకుంటుంది. ఎంతలో విమల అక్కడికి వస్తుంది. జరిగిందంతా తెలుసుకుని రాణిని ఓదారుస్తుంది. రాణి, నువ్వు ఎంతో ధైర్యం గల అమ్మాయివి. పిన్నికి ఇలా మాట్లాడడం అలవాటే కదా, ఆమె మాటలు నువ్వు పట్టించుకోకు. ఆ వినాయకుని దయ వల్ల నీకు ఒక మంచి సంబంధం కుదురుతుంది అని నాకు నమ్మకం ఉంది. నీ ఇంట్లో హాయిగా దర్జాగా ఉంటావు అని చెప్తుంది. అప్పుడు రాణి, లేదమ్మా, నేను పెళ్లి చేసుకోను, నేను నీతోనే ఉంటాను, నేను నిన్ను ఇలా ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానమ్మా అని అంటుంది. అందుకు విమల, లేదమ్మా, అలా అనకూడదు. కూతుర్లు అంటే పరాయి ధనం, ఏదో ఒకరోజు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే. నేను ఇప్పుడే శారద పిన్నిని కలిశాను. ఆమె నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో డబ్బులు జమ చేసి నీ పెళ్ళి ఘనంగా జరిపిస్తాను. గణేశ, నా కూతురి పెళ్ళి బాగా చేసేలాగా నాకు ధైర్యాన్ని ఇవ్వు అని విమల వినాయకుడిని వేడుకుంటుంది. కైలాసంలో ఉన్న పరమశివుడు, పార్వతి, వినాయకుడు ఇదంతా చూస్తూ ఉంటారు. నాయనా గణేశ, విమల నిన్ను ఎంతగానో విశ్వసిస్తూ ఉంది. నీకు ప్రతిరోజు లడ్డూలు ప్రసాదంగా పెడుతుంది. పైగా నీకు లడ్డూలు అంటే ఎంతో ఇష్టం కదా. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నీకు లడ్డూలు సమర్పిస్తారో వారి కష్టాలను నువ్వు ఎలాగో తొలగిస్తావు. కాబట్టి నువ్వు విమలకు సహాయం చేయాల్సిందే అని అంటుంది పార్వతీదేవి. అప్పుడు గణేశుడు, అమ్మ, మాధురి యొక్క పాపపు కుండ ఇప్పుడు నిండిపోయింది. తొందరలోనే విమల రోజులు మారబోతున్నాయి అని చెప్తాడు. ఇంతలో ఒక సేటు విమల వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నమస్తే సోదరి, నా పేరు గజానన్, మీరు మంచి లడ్డూలు చేస్తారని విన్నాను అని అడుగుతాడు. అవునండి, నేను లడ్డూలు అమ్ముతాను అని ఆమె అంటుంది.
నేను గుడిలో లడ్డూలు పచ్చాలి, అందుకే 500 లడ్డూలకు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అని సేట్ గజానన్ అంటాడు. 500 లడ్డూలా అని సేట్ గజానన్ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. అవునమ్మా, 500 లడ్డూలు కావాలి అంటాడు గజానన్. కానీ నా దగ్గర అన్ని లడ్డూలు చేయడానికి సరిపడా సరుకులు లేవు అని అంటుంది విమల. దాని గురించి కంగారు పడకండి, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు లడ్డూలు చేయడానికి సిద్ధమవ్వండి. ఇదిగో ఈ డబ్బులు ముందుగానే తీసుకోండి, వీటితో సామాన్లు కొనండి. నేను రేపు మళ్ళీ వస్తాను అని సేట్ గజానన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని విమల చాలా సంతోషపడుతుంది. ఇదంతా చూసి కైలాసంలో శివుడు పార్వతి ఒకరికొకరు చూసుకున్నారు. గణేష, విమల కష్టాలన్నీ నువ్వు తీర్చావు కదా, కానీ ఈ సేట్ గజానన్ ఎవరు అని పార్వతి అడిగింది. అమ్మ, ఈ ఉదయం నేను లడ్డూలు తింటున్నప్పుడు ఒక చిన్న రేణువు నా చేతిలో మిగిలింది. ఆ రేణువుతోనే నా లాంటి ఒక రూపాన్ని తయారు చేశాను అని వినాయకుడు చెప్పాడు. వినాయకుడి మాటలు విని శివపార్వతులు నవ్వారు. ఇక్కడ విమల లడ్డూల ఆర్డర్ పూర్తి చేయడానికి కష్టపడుతుంది. ఇదంతా చూసిన మాధురికి చాలా అసూయ కలిగింది. దాంతో ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ఇది విన్నారా? విమలకు 500 లడ్డూలు చేసే ఆర్డర్ దొరికింది. ఇప్పుడు ఆమె ధనవంతురాలు అవుతుంది. మనం మాత్రం ఇలాగే ఉండిపోతాం. చూస్తూ ఉండండి, మన అమ్మాయి పెళ్లి కంటే ఆ రాణి పెళ్లి చాలా బాగా జరుగుతుంది. మీరు ఇలాగే కూర్చుని ఉండండి, నేనేదో ఒకటి చేయాలి అంటుంది. ఆమెకు ఆర్డర్ దొరికితే ఏమయ్యింది, నన్ను కాసేపు కూడా పడుకోనివ్వవా అని అతని భర్త అంటాడు. విమల కలలు చెదిరిపోయేలా నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని మాధురి అనుకుంది. విమల, రాణి ఇద్దరూ కలిసి లడ్డూల ఆర్డర్ పూర్తి చేస్తారు. వాకిట్లో లడ్డూలు నింపిన పెట్టెలను పెడతారు. వాటిని గుడికి చేర్చటం మాత్రమే మిగిలి ఉంది. అమ్మ, రాణి, నువ్వు ఈ లడ్డూలను జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి సేటుగారికి ఆర్డర్ సిద్ధంగా ఉందని వాటిని తీసుకువెళ్ళమని చెప్పి వస్తాను అని విమల అంది. సరేనమ్మా, నువ్వు వెళ్ళిరా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని రాణి అంది. ఇదే సరైన సమయం అనుకుని మాధురి విమల ఇంటికి వెళ్ళింది. విమల సేట్ను కలవడానికి వెళ్ళింది. అమ్మ, రాణి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి నా కోసం కొన్ని మందులు తెస్తావా అని మాధురి అంది. సరే పిన్ని, నువ్వు ఉండు, నేను వెళ్ళి నీకు మందులు తీసుకువస్తాను అని రాణి మందులు తేవటం కోసం వెళ్ళగానే మాధురి లడ్డూలను కింద పడేస్తుంది. దాంతో లడ్డూలన్నీ పాడైపోతాయి. ఆమె మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాణి మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి మాధురి అక్కడ లేదు. లడ్డూల డబ్బాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. లడ్డూలన్నీ కింద పడి ఉండటం చూసి వాటన్నిటినీ డబ్బాలోనికి ఎత్తటం మొదలుపెట్టింది రాణి. అయ్యో, ఇదేమిటి ఇలా అయ్యింది? ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా, లడ్డూలన్నీ పాడైపోయాయే. ఏ గణపతి పప్ప, ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు ఎంతో నష్టం జరిగింది ప్రభు అని రాణి అనుకుంది. పడిపోయిన లడ్డూలన్నిటినీ రాణి ఒక పళ్ళెంలో పెట్టింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తల్లికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆ లడ్డూల మీద పడగానే ఆ లడ్డూలు బంగారు లడ్డూల్లా మారిపోయాయి. ఇది చూసి రాణి ఆశ్చర్యపోయింది. ఇంటికి వచ్చిన విమల కూడా బంగారు లడ్డూలను చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు రాణి జరిగిన విషయమంతా కూడా విమలకు చెప్పింది. రాణి, నేను చెప్పాను కదా, ఆ గణపతి మనకు ఎప్పుడూ సహాయం చేస్తారని. ఇదంతా ఆయన దయవల్లే జరిగింది అని విమల అంది. రాణి, నేను గుడికి వెళ్ళి కనుక్కున్నాను. అక్కడ గజానన్ అనే సేటు ఎవరూ లేరంట. పురోహితుడు గారు లడ్డూలు పంచే విషయం గురించి ఆయనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు రాణి. ఇదంతా ఆ వినాయక మహిమలాగే అనిపిస్తోంది. మన కష్టాలను తీర్చడానికి ఆ వినాయకుడే వచ్చినట్లున్నారు అని విమల అంది. ఇక విమల ఆ బంగారు లడ్డూలను నగల తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి మంచి మంచి నగలు తయారు చేయించింది. అన్ని సౌకర్యాలతో విమల ఒక ఇల్లు కట్టించుకుంది. అరే, ఇప్పుడే లడ్డూలన్నీ పాడై నష్టం వచ్చింది కదా, ఇన్ని సౌకర్యాలు వీళ్లకు ఎలా వచ్చాయి? అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మాధురి అనుకుంది. ఒకరోజు మాధురి కిటికీ వెనుక దాక్కుని విమల బీరువాలో నుంచి బంగారు లడ్డూలు తీయటం చూసింది. ఇదా విషయం. విమల బయటకు వెళ్ళగానే ఆ లడ్డూలను నేను దొంగిలిస్తాను అని చెప్పి మాధురి నవ్వుకుంది. మరునాడు విమల, రాణి గుడికి వెళ్ళారు. మాధురి బంగారు లడ్డూలన్నిటినీ దొంగిలించి తన ఇంట్లోని బీరువాలో పెట్టుకుంది. విమల, రాణి తిరిగి ఇంటికి వచ్చి చూశారు. ఏమిటిది, ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి.
సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అమ్మా చూడు, బీరువా తెరిచి ఉంది. లడ్డూలన్నీ కూడా మాయమైపోయాయి. హే భగవంతుడా, మన ఇంట్లో దొంగతనం జరిగినట్లుంది అని విమల అనుకుంది. ఇలా అనుకుని విమల పరిగెత్తుకుని ఇంట్లోని మందిరంలో గణేశుని విగ్రహం ముందుకెళ్ళింది. పోనీలే, దొంగలు మన వినాయకుడి విగ్రహాన్ని మాత్రం దొంగిలించలేదు. ఈయనే మనకున్న అన్నిటికన్నా గొప్పదనం అని అనుకుంది. మరుసటి రోజు మాధురి ఆ లడ్డూలను అమ్మాలని బీరువా తెరుస్తుంది. అప్పుడు ఆమె చేతిపైకి చాలా పురుగులు ఎక్కిపోతాయి. బంగారు లడ్డూలన్నీ మామూలు లడ్డూలుగా మారిపోయి ఉంటాయి. వాటిని తినటం కోసం చీమలు, పురుగులు అక్కడికి చేరుకుంటాయి. అరే, ఏమిటిది? ఇక్కడ నేను బంగారు లడ్డూలు పెట్టానే. హే భగవంతుడా, నా చేతులు, ఎవరైనా కాపాడండి అని మాధురి అరుస్తుంది. చూస్తూ ఉండగానే మాధురి ఇల్లు మొత్తం ఎర్రచీమలతో నిండిపోతుంది. ఆమె ఇంట్లో బియ్యాన్ని మొత్తం ఎలుకలు నాశనం చేసేస్తాయి. ఎలుకలు ఆమె ఇంట్లో సామాన్లన్నిటినీ ఒక్కొక్కటిగా పడేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా గణేశుని మహిమ వలన మాధురి దురాశకు తగిన శిక్ష లభిస్తుంది. ఇక చివరిగా ఈరోజు బర్రెలో కూడా దేవుణ్ణి చూసిన ఒక మహానుభావుడి కథను వింటే చాలు, దైవానుగ్రహం కలిగి అపర కుబేరులుగా మారిపోతారు. ఒకానొక మారుమూల కొండ ప్రాంతంలో ఒక యోగి తపస్సును, యోగ సాధనను చేస్తూ ఉండేవాడు. ఆయనను ఎంతో కాలం గమనించిన ఒక పశువుల కాపరి ఆయన వద్దకు కుతూహలంగా వెళ్ళి, స్వామి, మీరు ఏమి చేస్తూ ఉన్నారు అని అడిగాడు. అప్పుడు అతను తాను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ పశువుల కాపరి, భగవంతుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. విద్యాగర్భంతో ఆ యోగి పశువుల కాపరిని చులకన చేసి, చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకు లేదు, నా సమయం వృధా చేయవద్దు అని ఆ పశువుల కాపరిని అక్కడి నుంచి పంపిస్తాడు. ఎన్నోసార్లు ఆ పశువుల కాపరి ఆ యోగిని ఇదే ప్రశ్న అడగసాగాడు. పశువుల కాపరి పదే పదే అడిగేసరికి ఆ యోగికి విసుగు కలిగి సమాధానం చెప్పదలుచుకున్నాడు. పదే పదే భగవంతుని గూర్చి అడుగుతున్న పశువుల కాపరి వైపు ఆ యోగి హేళనగా చూసి, నువ్వు కాసుకునే ఆ బర్రెలో దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. పశువుల కాపరి ఆ బర్రెను నిజంగానే దేవుడని నమ్మాడు. అన్ని పశువులకు పెట్టే గడ్డి కాకుండా ఈ బర్రెకు ఎక్కువ పచ్చగా తాజాగా ఉన్న గడ్డిని పెట్టేవాడు. అన్ని బర్రెల కన్నా దీనికి ఎక్కువ తౌడును, ఇతర పోషకాహారాన్ని అందించేవాడు. దాని దగ్గరే నిద్రించేవాడు, భక్తిగా పూజించేవాడు. కొద్ది రోజులలో ఆ బర్రె మునుపటి కన్నా ఆరోగ్యంగా, అందంగా తయారయ్యింది. ఒకరోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది. అది ఆ పశువుల కాపరి జీవితాన్నే మార్చేసింది. అర్ధరాత్రి జరిగిన ఆ అద్భుతం ఏమిటంటే, ఒకనాడు అర్ధరాత్రి పశువుల కాపరి నిద్రిస్తూ ఉండగా కుమారా అన్న పిలుపు వినబడింది. అతను ఆశ్చర్యపోయాడు. తాను పూజించే ఆ బర్రె నుంచే ఆ శబ్దం వస్తుందని తిరిగి చూశాడు. మళ్ళీ అదే కంఠం కుమారా అని వినబడింది. అతను తదేకంగా గమనించగా ఆ శబ్దం అతనిలో నుండే వస్తోందని గ్రహించి పులకరించిపోయాడు. అతని లోపల ఉన్న పరమాత్మ అతనితో మాట్లాడాడు. పశువుల కాపరి ఎన్నో సందేహాలకు సమాధానాలను తెలుసుకున్నాడు. ఆత్మస్వరూపాన్ని గ్రహించాడు. తనకు కలిగిన ఆ అద్భుతమైన అనుభవాన్ని వివరించడానికి యోగి దగ్గరకు బయలుదేరాడు. అల్లంత దూరం నుండి పశువుల కాపరి రాకను అమితాశ్చర్యంతో యోగి గమనించసాగాడు. ఎందుకంటే అతను దివ్యమైన జ్ఞాన ప్రభతో తేజోమయ మూర్తిగా నడిచి వస్తున్న సూర్యునిలా ఆ యోగికి కనిపించాడు. ఆ యోగిని సమీపించగానే పశువుల కాపరి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మీరు చెప్పినట్టే నేను నా బర్రెను పూజించాను, భగవంతుని గనుగున్నాను అన్నాడు. పశువుల కాపరి మాటలకు తాను అహంకారంతో అతనిని హేళన చేయటం గుర్తుకు తెచ్చుకొని ఎంతో సిగ్గుతో తలవంచుకొని, నేను హాస్యానికి నీతో అలా అన్నాను, కానీ అది నిజం కాదు, నన్ను క్షమించు. ఈ నీ జ్ఞాన ప్రభకు గల కారణాన్ని దయచేసి తెలుపమని కోరుకున్నాడు యోగి. అప్పుడు ఆ పశువుల కాపరి, స్వామి, మీరు చెప్పిన దాన్ని నేను పూర్తిగా నమ్మాను. ఆ బర్రెలో భగవంతుడు ఉన్నాడని నమ్మి త్రికరణ శుద్ధిగా పూజించాను. ఆ కారణంగానే నాకు ఈ ఆత్మ సాక్షాత్కారం లభించింది. దీనికి నేను మీకు సర్వదా కృతజ్ఞుడినై ఉంటాను అని నమస్కరించాడు. అంతేకాక ఆ యోగికి కలిగిన అనేక సందేహాలను నివృత్తి చేశాడు.
ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది, అది జీవాత్మ. దానినే ప్రత్యేగాత్మ అంటారు. నిష్కల్మషమైన భక్తి అనే వెలుగులో ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఆ ఆత్మజ్ఞానమే ఉత్కృష్టమైన పరమాత్ముడిని మనకు దర్శింపచేస్తుంది. ఆ స్థితిలో మానవుడు పాంచభౌతికమైన ఈ శరీరానికి చర్మ చక్షువులను అందని ఎన్నో విషయాలను తానుగా తెలుసుకుంటూ ఉంటాడు. ఇందుకు యోగులు, సన్యాసులు, తాపసులే కావలసిన అవసరం లేదు. త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మే పశువుల కాపరికి కూడా పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమే అని చెప్పటమే ఈ కథ లక్ష్యం. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. మీరు ఊహించినంత ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, 1000 ఏళ్ళు వైకుంఠంలో ఉంటారు, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఈ కథను వినటం వలన పాపాలన్నీ పోతాయి, 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకన్నీ శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.